లక్ష్మీ వ్రత కథా ప్రారంభము. సూత పౌరాణికుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సకల సౌభాగ్యంబులు గలుగునట్టి ఒక వ్రత రాజ్యంబు పరమేశ్వరుండు పార్వతీదేవికి చెప్పే, దాని చెప్పెద వినుండు. ఒకనాడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచితంబు సింహాసనమందు పరమేశ్వరుండు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి ఇట్లనియే, ఓ దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతం పొనర్చిన సర్వ సౌభాగ్యంబులను పుత్ర పౌత్రాదులు గలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము ఒక వ్రతమును నాకు చెప్పమని పార్వతీదేవి అడుగగా పరమేశ్వరుండు ఇట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పౌత్ర పౌత్రాది సంపత్తులను గలుగు చేసడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు చేయవలయును అని పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబు ఎట్ల చేయవలయో? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయో? పూర్వంబు ఎవరిచే ఈ వ్రతంబు ఆచరింపబడినది? వీనినెల్లా వివరంబుగా చెప్పుమని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగగా అప్పుడు పరమేశ్వరుండు ఇట్లనియే, ఓ కాత్యాయనే, వరలక్ష్మీ వ్రతంబు సవిస్తారంబుగా చెప్పెద వినుము. పూర్వము మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణంబు కలదు. ఆ పట్టణము బంగార ప్రాకారంబులతోడను బంగారు గోడల ఇండ్లతో కూడినదియో. అట్టి పట్టణమందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటి దేవునితో సమానముగా దలంచి ప్రతిదినము ఉదయంబు మేల్కొని స్నానంబు చేసి పుష్పంబులచే పెనుమిటి పూజ చేసి పిదప అత్తమాములకు అనేక విధంబులైన ఉపచారంబులు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమందు ప్రసన్న అయి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిక తీర్చదను, నీవు అడిగినటువంటి అష్టైశ్వర్యములను వసకెదను అని చారుమతీదేవి స్వప్నములో వరలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఈ విధంగా చెప్పగానే ప్రదక్షిణ నమస్కారము చేసి అనేక విధంబుల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు గలిగనేని జనులు ధన్యులగుదురు, విద్వాంసులగుదురు, సకల సంపదలను పొందుదురు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషంబు వలన నీ పాద దర్శనంబు నాకు గలిగనని నమస్కరించను. మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్ధానం ఉందెను. చారుమతి తక్షణంబు నిదుర మేల్కొని ఇంటికి 4 పక్కలను చూసి వరమహాలక్ష్మీదేవి గనక, ఓహో, మనము కలగంటి మని స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారికి మొదలైన వారితో చెప్పి ఆ స్వప్నము మిగులనుత్తమమైనదియో. శ్రావణ మాసమున వచ్చేన తోడనే వరలక్ష్మీ వ్రతంబు తప్పక చేసేదనని ఆమె సంకల్పము చేసుకొనెను. పిమ్మట చారుమతీదేవియు స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునాయని ఎదురు చూచుచుండిరి. ఇట్లుండ వీరి భాగ్యోదయంబు వలన శ్రావణ మాస పూర్ణిమ ముందుగా వచ్చేది శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిందని ఉదయమునే మేల్కొని మంగళ స్నానములు చేసి చిత్రవస్త్రంబులు గట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి యందు ఆసనము వైచి దానిపైన బియ్యము పోసి కలశం బేర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తి శ్రద్ధ షోడశోపచార పూజ చేసి 9 సూత్రములు గలగ తోరమును దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులు నివేదనములు చేసి ప్రదక్షిణ చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగెను. అంత కాళ్ళు జూచుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు ఆ పాదములందు దర్శనమిచ్చెను.
చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరమహాలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి అని పరమానందంబు పొంది రెండవ ప్రదక్షిణము చేసిగా హస్తములందు దగద్గగాయమానంగా మెరుగుచుండ నవరత్న ఖచ్చిత కంకణములు మొదలగు గాజులు ఆభరణములు ప్రత్యక్షమాయను. ఇంకా చెప్పనేల మూడవ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకారములైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహంబులనెల్లా స్వర్ణమయములు రథ గజ తురగ వాహనములతోడ నిండిపోయెను. అంతా ఆ స్త్రీలందరూ దొడుకొని గృహములకు పోవటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథము బండ్లను వరలక్ష్మీదేవిని పూజించడి స్థలమునకు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్ప అక్షంతలచే పూజించి 12 కుడుములు పాయసము దానంబిచ్చి దక్షిణ తాంబూదములు నొసగిరి. ఈ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం ఉంది. వరమహాలక్ష్మీదేవి నివేదనము చేసి భక్షాదులను బంధువులతోడ ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చిన కాచుకొని ఉన్న గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు నెక్కి తమ తమ ఇండ్లకు పోయిరి. అప్పుడు వారు ఒకరితోనొకరు ఆహా చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షం బాయే. చారుమతీదేవి వలనే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు చేరిపోయిరి. నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతోడ సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఏ జాతి వారైనా కూడా చేసుకొనవచ్చును. అటులో నర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంగా నుందురు. ఈ కథను విన్నవారులకు చదువు వారులకు చెప్పిన వారులకు వరలక్ష్మి వరము వలన అష్టైశ్వర్య భోగభాగ్యములు సకల సంపదలు కలుగునుగాక అని పరమేశ్వరుడు చెప్పెను. ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వరుల సంవాదమైనటువంటి వరలక్ష్మీ వ్రత కథ సంపూర్ణము.